లాస్ట్ క్లాస్లో మనం ఆంధ్రుల చరిత్రకు గల చారిత్రక ఆధారాల గురించి, ఆంధ్ర దేశం గురించి, ఆంధ్ర జాతి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ క్లాసుల్లో మనం కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే, అసలు ఏ బేసిస్ మీద ఈ ఆంధ్రుల చరిత్రను రాయడం జరిగింది, అంటే వీటికి ప్రూఫ్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా కన్సిడర్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ అసలు ఈ ఆంధ్రులు అనేవాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి మనం ప్రజెంట్ ఉంటున్న ఏరియాకి వచ్చి సెటిల్ అయ్యారు, వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారనే విషయాల గురించి కొంచెం బేసిక్స్ నేర్చుకున్నాం అనమాట. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్ర భాష. అంటే ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ఈ తెలుగు ఉంది కదా, ఎలా డెవలప్ అయింది, ఎలా వచ్చింది అనే దాని గురించి, ఎవరెవరు ఏం చెప్పారు అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయితే మనకి ఫస్ట్ చాప్టర్ ఆఫ్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆంధ్ర భాష. ఈ ఆంధ్ర భాష అనేది అంటే ప్రజెంట్ మనం మాట్లాడే భాషని 3 పేర్లతో పిలుస్తాం అనమాట. ఆంధ్రము అంటాము, తెలుగు అంటాము, తెనుగు. ఓకే, ఇక్కడ ఈ తెనుగు అనేది తెలుగు అనే పదం నుంచే వచ్చింది. ఓకే, సింపుల్ చెప్పాలంటే ఈ తెలుగు యొక్క రూపాంతరమే ఈ తెనుగు అనే పదం అని చెప్తారు. ఓకే, అనే పదాన్ని మొదట యూజ్ చేసింది ఎవరంటే నన్నయ్య భట్టారకుడు 11వ శతాబ్దంలో యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్టు. ఈ తెనుగు అనే పదాన్ని మొదట ప్రయోగించింది నన్నయ్య భట్టారకుడు 11వ శతాబ్దంలో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ రెండింటి గురించి చూస్తే ఈ ఆంధ్రము తెలుగు అనేవి ఎలా వచ్చాయంటే అవి తెగల పేర్లు అనమాట. ఆంధ్రులు నెక్స్ట్ తెలుగులు అనే తెగల పేర్ల మీద ఈ భాషల పేర్లు వచ్చాయి. ఈ రెండు ఏంటంటే ప్రజెంట్ మనం ఉన్న ఆంధ్రులు ఉన్నారు కదా, ప్రజెంట్ ఉన్న ఆంధ్రులు వీళ్ళ పూర్వీకులు అనమాట. ఓకే, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. ఏం చెప్పామంటే ఆంధ్రులు ఎక్కడి నుంచి వచ్చారు, తెలుగు అనేవాళ్ళు, తెలుగులు అనేవాళ్ళు లోకలైట్స్. ఓకే, సో వీళ్ళిద్దరూ మిక్స్ అయ్యి ప్రజెంట్ ఉన్న ఆంధ్రులు రావడం జరిగిందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఎలా మిక్స్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా జరగదు. అంటే వేరే ఏరియా నుంచి కొంతమంది జనాలు వచ్చి మనలో కలుస్తామంటే మనం ఒప్పుకోం జనరల్గా. సో ఆబ్వియస్గా అక్కడ ఒక ఫైట్ అనేది జరుగుతుంది. ఓకే, వాళ్ళకి మనకి ఫైట్ అనేది జరుగుతుంది. ఆ ఫైట్లో మనం గెలిస్తే వాళ్ళని బయటకు తోసేస్తాం. అదే వాళ్ళు గెలిస్తే ఏమవుతుందంటే వాళ్ళు మనలో కలిసిపోతారు. ఓకే, ఇక్కడ జరిగింది అదే. ఈ ఆంధ్రులు అనే వాళ్ళకి కొంచెం బలం ఎక్కువ ఉండి ఏమైందంటే ఈ తెలుగులు అనే వాళ్ళని ఓడించి వీళ్ళలో కలిసిపోయారు అనమాట వాళ్ళు. జనరల్గా ఇలా జరిగినప్పుడు ఎప్పుడైనా కూడా గెలిచిన వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ భాష ఓడిన వాళ్ళ మీద రుద్దడం జరుగుతుంది. ఓకే, అంటే ఓడిన వాళ్ళ కల్చర్ని వీలైనంత వరకు నాశనం చేయడానికి ట్రై చేస్తారనమాట. మనకి రీసెంట్గా చెప్పాలంటే ముస్లిం రూలర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ మతాన్ని మన మీద రుద్దడం ఇలాంటి పనులు చేశారు, వాళ్ళ సంస్కృతిని మన మీద రుద్దడం లాంటివి ట్రై చేశారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా జరిగి ఉండాలి, కాకపోతే ఇక్కడ అలా జరగలేదు. ఓకే, అది ఎందుకనేది చూద్దాం. వైదిక వాజ్ఞేయం ప్రకారం ఈ ఆంధ్రులు అనేవాళ్ళు ఎవరంటే సాహసోపేతులైన సంచారక జాతి. ఓకే, ఈ ఆంధ్రులు అనేవాళ్ళు సంచారక జాతి, అంటే స్థిర నివాసం అనేది లేదు అప్పటి వరకు ఈ ఆంధ్రులకి. ఓకే, కానీ తెలుగులు అనేవాళ్ళు స్థిర నివాసులు. ఓకే, వీళ్ళ ప్రవృత్తి ఏంటంటే వ్యవసాయం. ఓకే, వీళ్ళు ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్లో ఉంటూనే వ్యవసాయం చేసుకుంటూ స్థిరంగా ఉండేవాళ్ళు. వీళ్ళ పొరుగున ఉండేవాళ్ళు ఎవరంటే కళింగులు. ఈ కళింగులు తెలుగులు కూడా సోదరులు అనమాట. ఓకే, ఇక్కడ కళింగులు అనే పదానికి వరి ధాన్యం తినేవారు అనేది మీనింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కళింగులు అనే పదాని మీనింగ్ ఏంటంటే వరి ధాన్యం తినేవాళ్ళు అని. ఓకే, సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే బలం, అధికారం విషయాల్లో ఆంధ్రులు తెలుగుల కన్నా చాలా అధికులు అనమాట. ఓకే, ఆంధ్రులు ఈజ్ గ్రేటర్ దాన్ తెలుగులు. వేరాజ్ భాషా సంస్కృతుల విషయానికి వచ్చేసరికి తెలుగులు బాధ్యులు అనమాట. ఆంధ్రులు అనేవాళ్ళు సంచారక జాతి. సో ఇక్కడ ఈ ఆంధ్రులు బలప్రయోగం చేసి తెలుగుల్ని ఓడించి వీళ్ళలో కలిసిపోయినా సరే వీళ్ళకి కొంచెం సివిలైజ్డ్ కాబట్టి వాటిని ఈ ఆంధ్రులు అనేవాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, క్లారిటీగానే ఉంది కదా. ఆంధ్రులు తెలుగుని ఓడించారు, ఆంధ్రులు సంచారక జాతి అనమాట. వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న తెలుగుని ఓడించి వీళ్ళలో కలిసిపోయారు. ఈ తెలుగులు ఆంధ్రులు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రులు లీడర్స్ కాబట్టి వీళ్ళు తెలుగు భాషని అడాప్ట్ చేసుకున్నా సరే దాన్ని అప్పటి నుంచి ఏమని పిలవడం జరిగిందంటే ఆంధ్ర భాష అని పిలవడం జరిగింది. ఓకే,
అంటే రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఆంధ్రులకి సంబంధించిన భాషగానే ఉంటుంది. కాకపోతే ఇన్నర్గా ఏ భాష అది అంటే తెలుగు భాష. ఓకే, ఎక్కడి వరకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అసలు ఆంధ్ర భాష ఎలా ఏర్పడింది అనే దాని గురించి రకరకాల వాదనలు ఉన్నాయి. అవి ఎంతవరకు సమంజసం అనేది చూద్దాం. మొదటి వాదన ఏంటంటే తెలుగు కాదు, ఇది ఆంధ్ర భాష. ఓకే, ఈ ఆంధ్ర భాష అనేది సంస్కృతం లేదా ప్రాకృతం నుంచి వచ్చిందని చెప్పి ఒక వాదన ఉంది. కానీ ఈ వాదన కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకొక వెర్షన్ ఏంటంటే ఈ ఆంధ్రుల భాష సంస్కృతము, తెలుగు వాళ్ళ భాష ఆర్యేతరము అంటే సంస్కృతేతరము. ఈ రెండు మిక్స్ అయ్యి ప్రజెంట్ ఉన్న ఆంధ్ర లేదా చెప్పి ఇంకొక వాదన ఉంది. కాకపోతే ఇది కూడా రాంగే. ఎందుకు రాంగ్ అంటే అసలు ఆంధ్రులు అనేవాళ్ళు ఆర్యులు కాదు, అనార్యతగా ఆర్యుల దాడుల నుంచి తప్పించుకోవడానికే వాళ్ళు పారిపోయి వచ్చి మన ఏరియాకి రావడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఆర్యులు కాదు. సో ఈ ఆర్య భాష, ఈ సంస్కృతాన్ని వీళ్ళు యూజ్ చేశారు అంటే వీళ్ళు సంస్కృతం భాష అనడానికి మనం ప్రూఫ్స్ ఏమీ లేవన్నమాట. ఓకే, సో ఈ రెండు థియరీల వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఈ ఆంధ్ర భాష సంస్కృతం కాదు, వేరే భాష ఏదో ఓకే అనే పాయింట్ ఇక్కడ వరకు క్లాస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సంస్కృతం భాష కాదు సరే, కానీ సంస్కృతం మాతృక మన భాషకి అనే పాయింట్ నెక్స్ట్ చూడాలన్నమాట. చాలామంది ఏం చెప్తారంటే ఈ సంస్కృతం కాకపోతే అది కూడా రాంగే. ఆ రాంగ్ అనేది ఎందుకైంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, జనరల్గా ఏం చెప్తారంటే ఆర్య సంస్కృతి అనేది అనార్య సంస్కృతి కన్నా ఉత్తమమైంది అనే ఒక భావన ఉంది జనాల్లో. ఇలా ఎందుకంటే మన వేదిక్ లిటరేచర్ అంతా కూడా ఈ సంస్కృతం భాషలోనే ఉంటుంది. మనకి శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉంటాయి. ఓకే, అందుకే దాన్ని దేవ భాష అంటాం. ఓకే, అనడం వల్ల ఈ భాష మీద జనాలకి గౌరవం ఎక్కువయ్యి ఆటోమేటిక్గా ఏమైందంటే దీన్ని తల్లి భాషగా ట్రీట్ చేయడం జరిగింది. ఓకే, ఈ తల్లి సమస్త భాషలకు దేవత భాష అనే ఒక భావం పెట్టుకొని ఆబ్వియస్గా ఏం చేశారంటే మీ భాషలన్నీ కూడా దాని నుంచే వచ్చాయని ఒక థియరీని డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే రీసెంట్గా మనకి తెలిసిన విషయాలు ఏంటంటే ఈ హైందవ నాగరికత పరిణామం ఎలా జరిగిందంటే ఆర్యేతర సంప్రదాయాలని ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారానే జరిగింది. అంటే ఆర్యేతర సంప్రదాయాలే ఎక్కువ ఉన్నాయంట ఈ హైందవ నాగరికత పరిణామంలో. ఓకే, సో సంస్కృతం అనేది అన్నిటికీ తల్లి అనే ఒక భావన అనేది కరెక్ట్ కాదని తెలిసిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఈ వైదిక భాషలోనే అసంఖ్యాకమైన ఆర్యేతర భాషా పదాలు ఉన్నాయని కూడా రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వీళ్ళలో ముఖ్యులు ఎవరంటే కిట్టెల్ అండ్ గుండెట్ అనే ఇద్దరు స్కాలర్స్ ఈ విషయాన్ని ఫైండ్ అవుట్ చేసి చెప్పారనమాట. అసంఖ్యాకమైన ఆర్యేతర భాషా పదాలు ఉన్నాయి వైదిక భాషలోని. అంటే నాన్ సాంస్క్రిట్ పదాలే ఎక్కువ ఉన్నాయి సాంస్క్రిట్ పదాల కన్నా అని చెప్పడం జరిగింది. ఓకే, వీళ్ళకన్నా ముందు ఇలా చెప్పింది ఎవరంటే కుమారుల భట్టు. ఇప్పుడు 8వ శతాబ్దంలోని ఈయన ఇలా చెప్పడం జరిగింది అసంఖ్యాకమైన ఆర్యేతర భాషా పదాలు ఉన్నాయని. ఈ కుమారుల భట్టు నేము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన జన్మతః ఆంధ్రుడు కాబట్టి ఆంధ్ర ద్రవిడ భాషలు మ్లేచ్ఛ భాషలు అని చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ మ్లేచ్ఛ భాషలు అంటే తక్కువ జాతి భాషలు లేదా వేరే కంట్రీ నుంచి వచ్చిన భాషలని చెప్పడం జరిగిందనమాట. స్వతహాగా ఆంధ్రుడే ఇలా చెప్పాడు కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కుమారుల భట్టు ఆంధ్ర ద్రవిడ భాషలు మ్లేచ్ఛ భాషలు అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ వైదిక భాష అంటే సంస్కృతిక భాషలో అసంఖ్యాకమైన ఆర్యేతర భాషా పదాలు అంటే నాన్ సాంస్క్రిట్ పదాలు ఉన్నాయి కదా, అవి ఎలా వచ్చాయనేది ఒకసారి మనం చూద్దాం. ఎలా రావడం జరిగిందంటే మెయిన్ సంస్కృతీకరించడం జరిగిందనమాట. అంటే వేరే భాష పదాలని సంస్కృత పదాల కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అది ఎలా జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఈ రోడ్ కానీ టీ, కాఫీ ఇలాంటి పదాలు ఉన్నప్పుడు మనం వాటిని పలికేటప్పుడు ఉచ్చారణ చూడండి. రోడ్డు, కారు, టీ, కాఫీ ఇలా ఏంటంటే వాటిని మనం తెలుగీకరించామన్నమాట. అంటే ఇది తెలుగు పదాలలాగే పలకడం జరుగుతుంది. అలానే వీళ్ళు ఏం చేశారంటే సంస్కృతీకరించారు. అంటే యాక్చువల్గా ఉన్న పదాలని వాళ్ళు సంస్కృత పదాలలాగా పలకడం జరిగింది. ఆ పదాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే కచేరి, మందిర, బలాక ఇలాంటి పదాలు సంస్కృతీకరించడం జరిగిందనమాట. యాక్చువల్ లాంగ్వేజ్ పదాలు అవి, వాటిని సంస్కృతీకరించి చెప్పడం జరిగింది.
ఇవ్వడం జరిగింది. అంటే సమాన సంస్కృత పదాలు సృష్టించారు. ఓకే, విత్ సిమిలర్ మీనింగ్. ఒక పదం ఉంది, ఆ పదానికి సిమిలర్ మీనింగ్. మన ఈనాడు చేస్తుంటాడు చూడండి, ఇంగ్లీష్ పదాలకి తెలుగు ట్రాన్స్లేషన్స్తో రాస్తూ ఉంటాడు. అలానే అప్పటి వరకు ఉన్న పదాలకి సమాన సంస్కృత పదాలు, అప్పటిదాకా పదం లేదు కానీ సృష్టించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైసోలియానేమో కృష్ణ అని, చేబ్రోలు తామ్రపురి అని, ముడియనూరునేమో చూడాగ్రామం అని, ఇలా సమాన పదాలని సృష్టించి వాటిని వాళ్ళ భాషలో యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ రకంగా ఏంటంటే యాక్చువల్ సాంస్కృతిక పదాల కన్నా సంస్కృతీకరించిన పదాలు, సృష్టించిన పదాలు ఎక్కువగా యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇదొక పాయింట్. నెక్స్ట్, అసలు ఈ తెలుగు పదాలకు బేసిక్స్, ఆరిజిన్స్ ఎక్కడున్నాయి అంటే గోండ్, కుయి, కోలామి అనే ఆదిమ జాతుల భాషల్లో పదాలకి మన తెలుగు పదాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. సో రావడం జరిగింది అనేది ఇంకొక వెర్షన్ అనమాట. ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది, కొలామీ పదం తలయింగ్ నుంచే తెలుగు అనే పదం రావడం జరిగిందని చెప్పుకున్నాం మనం. ఓకే, కొలామీలు అంటే అప్పటిదాకా ఉన్న పర్వతాలు, నదులు, వీటన్నిటి కూడా పేర్లు పెట్టింది వీళ్ళే అని చెప్పి పేరు అనమాట. ఓకే, ఈ కొలామీ పదమైన తలయింగ్ నుంచి తెలుగు అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఏంటి, ఆంధ్రుల నుంచి, తెలుగుల నుంచి, నెక్స్ట్ రకరకాల ఆదిమ జాతుల నుంచి, ఇవి కాకుండా సంస్కృతి నుంచి, ఓకే, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి, రకరకాల కల్చర్ తెలుగు భాషా పదాలు రావడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఏమైనా యాడ్ అయ్యాయేమో చూద్దాం. ఓకే, అప్పట్లో ఒంగోలు, మద్రాసు మధ్య తీరాంధ్ర ప్రాంతాన్ని అరువాద తలై అని పిలిచేవాళ్ళు. అరవ ఉంది చూడండి పేరులో. ఓకే, నెక్స్ట్ ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర మాలకొండ అనే ఒక ప్లేస్ గుహ ఉంది. ఆ గుహ ఎంట్రన్స్లో ఒక శాసనం ఉంది. ఆ శాసనంలో ఏమని మెన్షన్ చేశారంటే వీరిశెట్టి అనే ఒక పర్సన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఏమని చెప్పారు, ఈయన అరవ కులానికి చెందిన వ్యక్తి, అంటే అరవ కులజుడు అని చెప్పడం జరిగింది. ఓకే, ఇదే విధంగా టాలిమి, మైసోలియా అదే కృష్ణాకి దక్షిణంగా అరువర్ణ అనే ప్రజలు ఉండడం జరిగిందని చెప్పి మెన్షన్ చేశాడనమాట. వీళ్ళు మాట్లాడే భాష కుండు తమిళం అనే భాషని వీళ్ళు మాట్లాడతారని చెప్పి తొల్కాపియం అనే ఒక లిటరేచర్లో చెప్పడం జరిగింది. ఓకే, మీరు క్లియర్గా చూడండి, అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే అరవం గురించి, తమిళం గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో ఇండైరెక్ట్గా ఈ పదాలు కూడా అన్నమాట. ఓకే, సో ఈ రకంగా ఏమైందంటే భిన్న సంస్కృతులు, భిన్న తెగలు మాట్లాడే భాషలన్నీ కూడా మిక్స్ అయ్యి ఆంధ్ర భాష అనేది డెవలప్ అవ్వడం జరిగింది. వీళ్ళలో మేజర్ కంట్రిబ్యూటర్స్ అంటే ఎక్కువ పదాలు ఏ భాషల నుంచి వచ్చాయంటే ప్రాకృతం నుంచి, సంస్కృతం నుంచి రావడం జరిగింది. ఇలా ఎందుకు జరిగిందంటే ఈ రెండు కూడా రాజభాషలు అనమాట, అంటే అధికార భాషలు అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఉన్న అధికార భాషలు కాబట్టి వీటి నుంచి ఎక్కువ పదాలు వచ్చి చేరడం జరిగింది. ప్రాకృతం ఎప్పటి నుంచి అంటే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 300 వరకు. నెక్స్ట్ సంస్కృతం ఏమో క్రీస్తు శకం 300 నుంచి క్రీస్తు శకం 600 వరకు రాజభాషలుగా ఉండడం జరిగింది మన ఆంధ్ర ప్రాంతంలో. సో అందుకని ఏమైందంటే ఈ రెండింటి నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇదొకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, 2-3 టైమ్స్ అడగడం జరిగింది. అమరావతి శాసనం ఎప్పుడు వేశారంటే క్రీస్తు శకం 3వ శతాబ్దంలో వేశారు. ఈ శాసనంలో నాగబు అనే పదం ఉందన్నమాట. దీన్ని శాసనాల్లో ఉన్న తొలి తెలుగు పదంగా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఈ పదం దేన్ని సూచిస్తుందంటే సంస్కృతి పదాల ఆంధ్రీకరణని, అంటే సంస్కృత పదాల తెలుగీకరణని ఈ పదం సూచిస్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటిదాకా మనకు అర్థమైంది ఏంటంటే ఇలా డెవలప్ అయింది మన ఆంధ్ర భాష. ఓకే, కానీ డైరెక్ట్గా సాంస్క్రిట్ నుంచి రాలేదు. ఓకే, అంటే సంస్కృతం అన్ని భాషలకి తల్లి వంటిది, తెలుగు భాష సంస్కృతం నుంచి వచ్చింది, ఇలాంటి థియరీలన్నీ రాంగ్ అనమాట. ఓకే ఓకే ఇప్పటిదాకా చెప్పిన మన థియరీని కొంచెం బలంగా చెప్పడానికి మనకు కొన్ని ఏమంటారు వాటిని ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ సంస్కృతము ప్రాకృతము కాకుండా అప్పటి నుంచి అంటే ఏన్షియంట్ డేస్ నుంచి కూడా మనకి వేరే భాష అనేది ఉంది అనడానికి మనకి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ది ఏంటంటే ఆర్యేతల జాతుల్లో బౌద్ధ మత ప్రచారానికి వారి భాషలే వాడాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడని చెప్పి బుద్ధఘోషుడు అనే ఆయన క్రీస్తు శకం 5వ శతాబ్దంలో
చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఆర్యేతర జాతుల్లో అంటే నాన్ సంస్కృత జాతుల్లో బౌద్ధ మత ప్రచారానికి వారి భాషలే వాడాలి. అంటే వాళ్ళకి అంటూ కొన్ని సొంత భాషలు ఉన్నాయి అని బుద్ధఘోషుడు అన్న ఈ మాట ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అశోకుని ధర్మలిపులు ప్రాకృత భాషలో ఉండడం వల్ల అంటే ఈ నాన్ సంస్కృత సంస్కృతం కాకుండా ఉన్న వేరే ఒక భాష ప్రాకృతం మాత్రమే. సో ఇదే చాలామంది యూజ్ చేసిన భాష అని కూడా చెప్తారు. కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఈ శాసనాలను బేస్ చేసుకుని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సేమ్ భాషని మాట్లాడేవారు అనడం మూర్ఖత్వం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బయట శాసనాలు అంటే మనకి ఏదైనా బిల్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు శిలాఫలకాలు పెడుతూ ఉంటారు. ఆ శిలాఫలకాలు మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఓకే, సో ఒక 300-400 ఇయర్స్ తర్వాత ఎవరైనా తవ్వి ఈ ప్రాంతంలో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు అనడానికి కుదరదు కదా. ఎందుకంటే ఆ వేరే ఉంటుంది, శాసన భాష వేరే ఉంటుంది, ఆ పీపుల్ మాట్లాడే ఉంటుంది. ఈ శాసన భాష అనేది ఎవరి కోసం అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కోసం. ఓకే, ఇక్కడ ఈ ధర్మలిపులు దేని గురించి అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ని మెయిన్ ఫోకస్గా చేసుకొని వాళ్ళ ద్వారా మిగతా ప్రజల్ని చేయడానికి యూజ్ చేసుకున్నాయి అన్నమాట. సో వాటిని ఎడ్యుకేటెడ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని భాషలో వేసారు తప్పితే అప్పుడు పీపుల్ మాట్లాడుకునే భాష వేరే ఉంది. మరి ఆ భాష ఏంటి అనే దానికి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే గుణ బృహత్ కథ అనే ఒక బుక్ని పైశాచి భాష రాయడం జరిగింది. ఓకే, ఈ రాయడం జరిగినప్పుడు ఈయన సంస్కృతం ప్రాకృతం భాషలతో పాటు దేశీ భాషను కూడా పైశాచిక భాషలో రాయడం జరిగిందని చెప్పి పురాణాలు పేర్కొంటే ఇక్కడ ఈయన సంస్కృతాన్ని వాడలేదు, ప్రాకృతాన్ని వాడలేదు, ఆఖరికి భాషను కూడా వాడలేదు అని చెప్తున్నారు. ఓకే, అంటే సంస్కృతం ప్రాకృతం కాకుండా వేరే భాష కూడా ఉంది అని ప్రూఫ్ అన్నమాట ఇది. ఓకే, ఆ భాష ఏదంటే దేశీ భాష. దీన్నే మనం తెలుగు భాషకి తల్లి అని కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ తెలుగు పదాలని ఎక్కువగా ఉపయోగించిన లిటరేచర్ ఏదంటే గాథా సప్తశతి. ఆయన క్రీస్తు శకం 100వ శతాబ్దంలో రాయడం జరిగింది. ఓకే, దీంట్లో మనకి చాలా తెలుగు పదాలు దొరుకుతాయి అన్నమాట, ఒక పెద్ద టేబుల్లో తెలుగు పదాలతో. నెక్స్ట్ ఈ దేశీ భాషకి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే శాతవాహనుల ద్విభాషా నాణాలు, అంటే 2 భాషల్లో ఉన్న నాణాలు. లాంగ్వేజ్ అయితే రెండోది లోకల్ పీపుల్ మాట్లాడే దేశీ భాష. ఓకే, ఇక్కడ ప్రాకృత భాషలో ఏమని రాయబడిందంటే గౌతమిపుత్ర సిరిసత కణి రాయబడింది ప్రాకృత భాషలో. దాన్ని దేశీ భాషలోకి ఎలా అనువదించారంటే మగకు తిరహత కణికు అని. ఓకే, ఇక్కడ మగ అంటే కొడుకు అని మీనింగ్, కు అనేది షష్ఠీ విభక్తి, అంటే ఇక్కడ సింపుల్గా గౌతమి యొక్క కొడుకు. ఓకే, సో ఈ ఛందస్సు అనేది తెలుగుకి దగ్గరగా ఉంది కాబట్టి దేశీ భాష అనేది మన తెలుగు భాషకి మాతృభాష, అంటే తెలుగు భాషకి ఆధారం, తెలుగు భాషకి తల్లి లాంటిదని చెప్తారనమాట. ఇలా చెప్పింది ఎవరంటే డాక్టర్ డిసి సర్కార్ అని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఈయన నేమ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రీస్తుపూర్వం టైంకే చాలా విలేజెస్ నేమ్స్ కూడా మన తెలుగు భాషలో పెట్టడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ కాలం నుంచి అనేది మనకి. నెక్స్ట్ శాసనాల్లో తెలుగుని ఎప్పటి నుంచి వాడటం మొదలెట్టారంటే అంతకుముందు తెలుగు మాట్లాడేవాళ్ళు, కాకపోతే శాసనాల్లో ఏంటంటే సంస్కృత భాష కొన్ని రోజులు, అలా కాకుండా శాసనాల్లో కూడా తెలుగు భాషను ఎప్పటి నుంచి మొదలెట్టారంటే 6వ శతాబ్దం నుంచి మొదలుపెట్టడం జరిగింది. శాసనాల్లో తెలుగు భాషను యూజ్ చేసిన వాళ్ళు ముఖ్యులు ఎవరంటే తెలుగు చోడులు, చాళుక్యులు. ఈ శాసనాల ద్వారా ఏంటంటే మనకి అప్పటి తెలుగు ఎలా ఉండేది అనేది తెలుస్తుంది. అంతకుముందు ఏంటంటే అంత పెద్ద ప్రూఫ్స్ లేవు, మనం ఉజ్జాయింపుగా అనుకోవడం అనమాట, ఓకే వీళ్ళు తెలుగు మాట్లాడేవారేమో అని. కాకపోతే ఈ శాసనాలు రావడం ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి మనకి కొంచెం క్లారిటీ వచ్చింది, ఓకే ఇప్పటి నుంచి వీళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు, తెలుగే యూజ్ చేస్తున్నారు అని. ఓకే, మరి ఈ తెలుగు భాష సంస్కృతీకరణ ఎందుకు చెందింది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వేదిక లిటరేచర్ అనమాట.
అంటే జైన్ లిటరేచరు, నెక్స్ట్ బ్రాహ్మణ్ లిటరేచరు, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మన పీపుల్ని కూడా ఇంప్రెస్ చేయడానికి మన భాషలో వాళ్ళ బుక్స్ రాయడం మొదలుపెట్టారు తెలుగులో. కాకపోతే ఈ రాసేటప్పుడు ఏం చేస్తారంటే మెయిన్ గ్రంథాలు అనేవి సంస్కృతిలో ఉంటాయి. వాటిని తెలుగుకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పదాలని వాళ్ళు తెలుగుకి ఎగ్జాక్ట్ మీనింగ్ లేనప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా సంస్కృత పదాలని ఉంచేస్తారనమాట. సో అలా ఏమైందంటే మన తెలుగు సంస్కృతీకరించబడింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏం చేస్తారు, కొన్ని పదాలు అంటే వాళ్ళ పీపుల్ పేర్లు, వీటి పేర్లు కూడా భాషలోనే ఉంచేస్తారు. కాకపోతే ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందంటే మన తెలుగుకి సంబంధించిన ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ఏం జరిగిందంటే వీళ్ళు సంస్కృత గ్రంథాలని లేదంటే ప్రాకృత గ్రంథాలని తెలుగులోకి కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని పదాలని లేదంటే వాటిని కొంచెం తెలుగుకి కన్వర్ట్ చేసి యూజ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మన భాష సంస్కృతీకరించబడింది. ఓకే, సో అల్టిమేట్గా ఇప్పటివరకు చెప్పుకుంది ఏంటంటే రకరకాల తెగలు మాట్లాడే భాషలు, రకరకాల ఏరియాలు మాట్లాడే భాషలు, రకరకాల కలిసి మన ఆంధ్ర భాష అనేది ఏర్పడింది. కాకపోతే తర్వాత ప్రాకృతం, సంస్కృత ఈ భాషల డామినేషన్ వల్ల ఏమైందంటే ఆ భాషా పదాలు ఎక్కువగా వచ్చి చేరడం మొదలైందనమాట. ఓకే, కాకపోతే ఫైనల్గా ఏమవుతుంది, సంస్కృత భాష మీద గౌరవం ఎక్కువయ్యి అదే మనకి తల్లి భాష అని ఒక థియరీని డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే అది రాంగ్ అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ టాపిక్తో మనకి ఫస్ట్ చాప్టర్ ఆఫ్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్రాచీన చరిత్ర లేదా చరిత్ర పూర్వయుగం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.